వాళ్ళ ఇద్దరిని ఫోటోలో అలా చూసేసరికి బాధతో నేను 1 వీక్ మొత్తము సరిగ్గా తినకుండా పడుకోకుండా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చినా రాత మారదు కదా, అందులో నుంచి బయటకు వచ్చి ఏదో ఒక స్టెప్ తీసుకోవాలి అని తన మీద ప్రేమతో సర్లే ఏదో తప్పైపోయింది, సెకండ్ ఛాన్స్ ఇద్దామని మళ్ళీ తనని నమ్మడం స్టార్ట్ చేశాను. ఇంకొన్ని రోజుల తర్వాత తను ఇంకొక అమ్మాయితో కాల్ మాట్లాడడం స్టార్ట్ చేశాడు. తన ఫోన్ లో చూస్తున్నప్పుడు వాళ్ళ చాటింగ్ చూశాను. ముందు హిస్టరీ అయితే ఏమీ లేదు, కానీ ఆ రోజు అంటే నేను ఫోన్ చెక్ చేసే రోజు మెసేజెస్ మాత్రమే ఉన్నాయి. 2-3 టైమ్స్ వీడియో కాల్స్ కూడా చేస్తున్నారు. అడిగితే అమ్మాయి కాదు అబ్బాయి, నీకు ఎప్పుడు డౌటే, నైట్ మూవీకి వెళ్దామని కాల్స్ చేసుకొని ఉన్నాము అని చెప్పాడు. ఆల్రెడీ ఇతని గురించి నాకు తెలుసు కదా, అందుకని ఇతనిని నమ్మలేక అదే నంబర్ కి కాల్ చేశాను. చేస్తే తను చెప్పినట్లు అబ్బాయి కాదు అమ్మాయి కాల్ లిఫ్ట్ చేసింది. నేనేం మాట్లాడకుండా మ్యూట్ లో పెట్టి నువ్వు నార్మల్ గా మాట్లాడు అంటే నా చేతిలో ఉన్న ఫోన్ లాగేసుకొని కాల్ కట్ చేసి తరువాత చెప్తున్నాడు, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను, దానికోసమే కాల్ మాట్లాడాను అని చెప్తున్నాడు. నేను మళ్ళీ కాల్ చేస్తే తను సార్ అని మాట్లాడుతుంది. సార్ అని అనేసరికి నిజంగానే ఇన్సూరెన్స్ వాళ్ళేమో అని అనుకున్నాను. ఇంకొక 2 months తర్వాత ఇతని ఫోన్ లో వేరే నంబర్ తో కాల్స్ ఉన్నాయి, చాలా కాల్స్ ఉన్నాయి. ఒకే నెంబర్ నుంచి ఇన్ని కాల్సా, ఎవరై ఉంటారు అని చూస్తే మళ్ళీ అదే అమ్మాయి తన ఆఫీస్ నంబర్ తో కాల్ మాట్లాడుతుంది. తనకి కూడా పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు, అయినా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. నేను మళ్ళీ గట్టిగా అడిగేసరికి నీకు అన్ని డౌట్సే, మేము నార్మల్ గా ఫ్రెండ్స్ లానే ఉన్నాము, నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు అని చెప్తున్నాడు.